ఒకసారి నేను చాలా తొందరపాటు మనిషిని. ఏ పని అయినా వెంటనే ఫలితం కావాలి అనుకునేవాడిని. ఒకరోజు నా గురువు దగ్గరకు వెళ్లి అడిగాను. గురువుగారు, నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను? ఆయన నన్ను వెంటనే సమాధానం చెప్పలేదు. అందుకు బదులుగా ఒక చిన్న పని ఇచ్చారు. ఈ గింజను తీసుకుని నాటుకో అన్నారు. నేను నవ్వాను. ఇది చిన్న గింజే కదా! దీంట్లో ఏముంది అనుకున్నాను. కాని ఆయన చెప్పినట్టే నాటాను. మొదటి రోజు ఏమీ జరగలేదు. రెండో రోజు ఏమీ లేదు. ఒక వారం ఇంకా ఏమీ లేదు. నాకు కోపం వచ్చింది. ఇది యూస్‌లెస్ పని అనిపించింది. కానీ గురువు మాట గుర్తొచ్చి ప్రతిరోజూ నీళ్లు పోస్తూనే ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న మొలక బయటికి వచ్చింది. ఆ చిన్న మొలకను చూసి నాకు ఆనందం కలిగింది. అప్పుడు గురువు వచ్చి అడిగారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను అన్నాను. చాలా సంతోషంగా ఉంది గురువుగారు. ఆయన నెమ్మదిగా చెప్పారు. జీవితం కూడా ఈ గింజ లాంటిదే. నువ్వు నాటిన వెంటనే ఫలితం రావడం లేదు. కానీ నువ్వు ఓర్పుతో కష్టపడితే అది ఒకరోజు పెద్ద చెట్టుగా మారుతుంది. నీ సమస్య ఏంటంటే నువ్వు ఫలితాన్ని త్వరగా కోరుకుంటున్నావు. ప్రాసెస్ని నమ్మడం లేదు. ఆ మాటలు నాకు బలంగా తాకాయి. ఆయన మళ్ళీ చెప్పారు. జీవితంలో ఎలా నడుచుకోవాలో గుర్తుపెట్టుకో. తొందరపడితే తప్పులు జరుగుతాయి. ఓపిక ఉంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కష్టపడిన ప్రతి క్షణం వృధా కాదు. చిన్నగా మొదలైనది పెద్దదిగా మారుతుంది. నీ పని నీకు నిజాయితీగా చేయి. ఫలితం తన సమయానికి వస్తుంది. ఆ రోజు నుంచి నేను మారిపోయాను. ఇప్పుడు నేను ఎదురు చూడటం నేర్చుకున్నాను. ఓపికగా ఉండటం నేర్చుకున్నాను. ఎందుకంటే నా గురువు నాకు ఒక గింజ ద్వారా జీవితం మొత్తం నేర్పించాడు. ఇప్పుడే అర్థమైంది. సక్సెస్ అంటే వెంటనే వచ్చే దాని కాదు. అది క్రమంగా పెరిగే ప్రయాణం. గురువు చూపిన దారి ఎప్పుడూ మనల్ని సరైన గమ్యానికి తీసుకెళ్తుంది. ఓపికతో నాటిన గింజ ఒకరోజు విజయంగా వికసిస్తుంది. వివరణ: త్వరపడే మనసుకు గురువు ఇచ్చిన ఓపిక పాఠం. లైఫ్లో సక్సెస్కి పేషెన్స్ ఇంపార్టెంట్.